ఎగ్జాంపుల్ మన హిందువులోనే చాలా మంది వ్యక్తులు పొద్దున్న లేచి శ్రీరాముడని మొక్కి మళ్ళీ మధ్యాహ్నం దర్గాకి వెళ్ళి పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన అదే వరంగల్ దగ్గర ఒక అన్నారం షరీఫ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళే వ్యక్తులు అందరూ హిందువులే. అక్కడికి పోతారు, అక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు, ఇక్కడ నుదుటి మీద బొట్టేసుకుంటారు, లేదంటే రకరకాలు ఉంటుంది. మరి వాళ్ళు కూడా హిందువులే కదా. నేను ఒక మాట చెప్తాను, కొంచెం పచ్చిగా ఉంటుంది. తల్లిని గౌరవిస్తాం, భార్యతో కాపురం చేస్తాం. భార్యతో కాపురం చేసేవాడు తల్లితో కూడా కాపురం చేస్తే అలాంటోడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు తల్లిని గౌరవించి భార్యతో కాపురం చేసేవాడిని మనం ఆదర్శంగా తీసుకుందామా, భార్యతోని తల్లితోని కాపురం చేసేవాడిని ఆదర్శంగా తీసుకుందామా? తల్లిని గౌరవించే వాళ్ళని తీసుకుంటారు. మీరు ఇంకా ఆలోచించండి. మరి అలాగా చేసేవాళ్ళు ఉన్నారు, ఇలాగ చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్ళాన్ని బాగా చూసుకునేవాడు ఉన్నాడు, పెళ్ళాన్ని చంపేసేవాడు ఉన్నాడు. మొగుడిని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, మొగుడిని చంపేసేవాళ్ళు ఈ మధ్య చాలామంది వస్తున్నారు. ఎవరిని తీసుకుంటారు మీరు ఆదర్శంగా? అది మీ తల్లి చాయిస్. అది దానికి నేను మాట్లాడను. నాకు కావాల్సింది ఏంటి? ప్రమాణాలు. ఇప్పుడు తల్లి భార్య, తల్లిని ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలని మన తాలూకు గ్రంథాలు క్లియర్గా చెప్తున్నాయి, మన ధర్మశాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. లేదు నేను చూడను అన్నాం అనుకో, పోరా అని చెప్తాం. కానీ మన ధర్మశాస్త్రాలను తీసుకొచ్చి వాడు ఏదైనా తప్పుగా మాట్లాడాడు అనుకోండి, చెంప పగలు కొడతాం. నువ్వేదేం చేసుకో, చట్టం చూసుకుంటుంది. అలానే చట్టపరంగా కూడా కొన్ని పాటించాల్సిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు బీసీసీ ఎస్సీ మాకొద్దు అంటున్నారు, నువ్వు ఎంతైనా మాట్లాడుకో, చట్టం ఆల్రెడీ అయిపోయింది. అలా అన్నట్టు వీళ్ళు ఉన్నారు కదా అని మనం అలా దొంగలు ఉన్నారు, దొరలు ఉన్నారు, ఎవరిని తీసుకుంటాం మనం? అది కావాల్సింది. అంటే ఇప్పుడు మీకు దొంగలు కావాలా, దొరలు కావాలా? ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు? మేము దొంగలమా దొరలమా మీరేమనుకుంటున్నారు? మేము దొరలనే అనుకుంటున్నా, కానీ చెప్తున్నా, మేము క్లియర్గా మాట్లాడుతున్నామండి, హైడింగ్ లేదండి. ఎవడు డిబేట్కి పిలుస్తున్నాడు, ఎవడు రమ్మని చెప్తున్నాడు, మీరు పిలిచినప్పుడు ఎవడొచ్చాడు, ఎవరొచ్చారు? మీరు వాళ్ళని పిలిచినట్టున్నారు, వచ్చారు వాళ్ళు. ఎవరు దొంగలు, ఎవరు దొరలు? అంటే మీతో డిబేట్కి వస్తేనే వాళ్ళు ఇంటెలెక్చువల్స్, లేదంటే లేదని అట్లా ప్రొజెక్ట్. అసలు డిబేట్కి వస్తేనే ఇంటెలెక్చువల్స్ అండి. ఇంటెలెక్చువల్స్ అని మీరు ఎలా తెలుస్తారు? ఎగ్జామ్ రాయకుండా 100 మార్క్స్ వేసేస్తారా మీరు? చెప్పండి. మీరు అలా వేసే విధానం ఉంటే మీరు ఇంటెలెక్చువల్ అని ఇచ్చుకోవచ్చు. ఎగ్జామ్ రాయాలి, అందులో మీ తాలూకు టాలెంట్ చూపించాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, అప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్తారు. అట్లీస్ట్ అటెంప్ట్ అయితే చేయాలి కదా. ఇప్పుడు మీలాంటి వ్యక్తులకు వచ్చే ఇబ్బంది ఏంది? జై శ్రీరామ్ అని చెప్పి చెప్తే రాని ఇబ్బంది సాయిరామ్ అనగానే ఎందుకు మీకు అంత పౌరుషం, ఆక్రోశం అట్లా ఈ రకంగా? ఇదే ప్రశ్న ముస్లింకి వేయండి, ఆయన చెప్పి జై శ్రీరామ్ అని చెప్పించండి, ఆయన కరెక్ట్గా మీ సమాధానం చెప్తాడు. ఎందుకంటే హిందువులు చెప్పేది మీకు ఎక్కదు అసలు. మీకు ఒక ముస్లింని అడిగినా, ఒక క్రిస్టియన్ని అడిగినా, బాబు జై శ్రీరామ్ అను అంటే వాడు చెప్తాడు కరెక్ట్గా, మన హిందువులకు అర్థమయ్యేటట్టు. ఇది మన మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఇతర మతస్థులు, ఎస్పెషల్లీ ఎడారి మతాల్లో ఉన్నవాళ్ళు మనకి పాషండులు, మ్లేచ్చులు అని మన గ్రంథాలు క్లియర్గా చెప్తున్నాయి. వాళ్ళని మీరు ఎలా పూజిస్తారు? కలికాలంలో వచ్చిన వాళ్ళు, కలికాలంలో వాళ్ళు మన తాలూకు హిందువులందరినీ అక్కడ పట్టుకెళ్ళిపోయి ఈ కలికాలంలో పాపాల బారిన పడేసేవాళ్ళు. భక్తిభావంతో కృష్ణుడి మీదనో లేకపోతే మన తాలూకు దేవుళ్ళ మీదనో అంటే మీరు భక్తిగా పెట్టుకొని ధ్యానం చేసి ఈ కలికాలాన్ని దాటమని మన గ్రంథాలు చెప్తున్నాయి. అది మానేసి దొంగ గురువులు వస్తారని కూడా మన గ్రంథాలు క్లియర్గా చెప్పాయి. ముస్లిం మన గురువు ఎలా అవుతాడండి? ఆయన అల్లా మాలిక్ కనమన్నాడని మనం అనాలేంటా? మనకెవరు గురువులు లేరా? అంతా ఒట్టిపోయిందా? ముస్లింలు క్రిస్టియన్లు పక్కన పెడితే ఇదే ఒక సాయిబాబా భక్తుడు, నాకు తెలిసిన వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి ఆయన. ఓకే. ఆయన నన్నే ఒక ప్రశ్న అడిగింది ఏదో డిస్కషన్లో, నిజమైన దేవుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు చెప్పు అని అంటే, నేను అన్నా కదా ఆబ్వియస్లీ రాముడే కదా అని నేను అన్నా. లేదు రాముడు కూడా దేవుడే, కానీ వాళ్ళ తండ్రులు, వాళ్ళ దశరథ మహారాజు వీళ్ళంతా కూడా అంటే రాజుల కుటుంబాలు, రాజ్యాన్ని పరిపాలించిన కుటుంబాలు. అదే సాయిబాబా అయితే భిక్షాటన చేసి ఎవరైతే నాకు సాయం చేస్తారో వాళ్ళ పాపాలను తొలగిస్తా అని చెప్పిండు. చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతాడు. ఆయన మహిమలు అలాంటివి. నిజమైన దేవుడు రాముడు కాదు, అసలు సాయిబాబా అని చెప్పిండు నాకు ఆయన. అయితే నేను చూడాలి, మనం రోడ్డు మీద తిరిగే బెచ్చగాని తీసుకొస్తా, ఆడి చేత మీకు చెప్పిస్తా, మరి ఆయన వచ్చి ఆయన ముక్తాడా? అసలు సాయిబాబా భిక్ష ఎంతకాలం చేశాడు? సాయిబాబా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడని మీకు తెలుసా? సాయిబాబా సచ్చరిత్ర చదవండి. ఆయనకి ఎవరూ కూడా ఏమీ వెయ్యని టైంలో భిక్షాటం చేశాడు. మన దాంట్లో సన్యాసి అంటే రోజుకి 5 సార్లే చేయాలి, ఆయన ఒక్కొక్కసారి 10-12 సార్లు చేసేవాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఈ నెల్లి తెచ్చేసేవాడు, హ్యాపీగా తినేవాడు, మిగతా కుక్కలకు పెట్టేవాడు. తర్వాత ఆయన ఏం చేసేవాడు అంటే, ఆయన మసీదులో ఉండేవాడు, దాని పేరు ద్వారకమాయి. దాంట్లోకి విపరీతంగా ఈ గోధుమ తాలూకు పిండి తీసుకొచ్చేసి పెట్టేసేవాడు అన్నమాట. సాయిబాబా నివసించే ప్రదేశం మసీదు, దాని పేరు ద్వారకమాయి. స్టాక్ పెట్టేవాడు. ఏ సన్యాసి తన తినడం కోసం స్టాక్ పెట్టుకుంటాడండి? ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చే భక్తుల దగ్గర నుంచి
విపరీతంగా దక్షిణను వసూలు చేసేవాడు, బంగారం ఇచ్చేవాళ్ళు, పళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇంకా ఇంకా వాట్ నాట్ ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, రాజభోగం అనుభవించేవాడు, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడు. కాదంటారు ఏ సాయి భక్తుని నేను అడగండి. మీకు నాకు జరగలేదండి అలాగా, సాయిబాబాకి జరిగినట్టు కొన్ని కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారని మనం చెప్తుంటాం. అవును. అట్ ది సేమ్ టైం సాయిబాబా కూడా ఏమంటాడు అంటే మనమేమో కోట్ల మంది ఉన్నామంట. సాయిబాబా కాన్సెప్ట్ ఏంది, ఆయన మోటో ఏందనంటే సబ్కా మాలిక్ ఏకే అంటాడు. ఎక్కడన్నాడు? ఎక్కడన్నాడు అంటాడు కదా, సబ్కా మాలిక్. సినిమాల్లో అన్నాడు, సినిమాల్లో క్యారెక్టర్ చేత డైరెక్టర్ అనిపించాడు. సాయిబాబా ఎక్కడ అనలేదు సబ్కా మాలిక్ ఏకే అని. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలికా అనేవాడు. మళ్ళీ అక్కడికి వెళ్తుంది టాపిక్. అద ఏది అన్నాడో చెప్తామండి. నేను ఇప్పుడు మేము అది ఆయన అన్నమాట మేము తీసుకొస్తున్నాం తప్ప ఆయన అన్నమాట మేము ఎలా తీసుకొస్తాం, అది సినిమాల్లో పెట్టింది. సినిమాల్లో శివుడు కూడా నేను ఎలా పుడతాను సాయిబాబా కింద అన్నట్టు కూడా చూపించారు. అవన్నీ మనం ఎలా తీసుకుంటాం రిఫరెన్స్లు మన గ్రంథాల్లో, కానీ అట్లీస్ట్ సాయి సచ్చరిత్రలో లేవు అవన్నీ. వాటిని ఎలా తీసుకుంటాం? అవి సినిమాల్లో జనాల్ని మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి, వాళ్ళ మీదకి వెళ్ళడానికి తీశారు అవన్నీ. అల్లా బల్లా కరేగా అనేది ఆయన ట్యాగ్ లైన్. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలికే, ఈ మూడే. అంటే సాయిబాబా అనే దేవుడు అంటే వాళ్ళు ఆయన ప్రతి క్షణం కూడా అల్లా 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 అనేవాడండి. ఎక్కడైనా ఆయన జై శ్రీరామ్ అని అన్నాడని చూపించమనండి, నేను ఈరోజు మారిపోతా, సాయిబాబా కాలు మీద పడతాను. సాయిబాబా ఎక్కడ జై శ్రీరామ్ ప్రాజెక్ట్ ఎక్కడ నాట్ ఈవెన్ ఏ సింగిల్ మన దేవుడి తాలూకు వర్డ్ తీసుకొచ్చినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు. కానీ వీళ్ళు ఎందుకు మరి సాయిబాబా ఏదో హిందువుల దేవుడు అని చెప్పి పొద్దున్న లేస్తే హిందువుల మీద బిజినెస్ ఎలా జరుగుతుంది? మీరు అన్నట్టు ఎవరు వెళ్తున్నారు ఆయన దగ్గరికి? బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన అంత పెద్ద ఆయనే బోల్తా పడిపోయాడు అంటే ఈ రేంజ్లో వాళ్ళ తాలూకు బిజినెస్ జరుగుతుంది. ఈ రేంజ్లో వాళ్ళు హిందూ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక ముస్లిం అయితే అయ్యుండి ముస్లిమ్స్ ఎలాగూ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు అల్లాని తప్ప ఎవరిని పూజించరు. ఆ ముస్లింని తీసుకొచ్చి మన మీద పెడుతున్నారు కనుకనే మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పని పడింది. ఒకవేళ మీరు అన్నట్టు ముస్లిమ్స్ని తీసుకొచ్చి హిందువుల మీద పెడితే హైందత్వంలోకి వచ్చే ప్రమాదాలు ఏ రకంగా ఉంటాయి? దీన్ని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వచ్ఛమైన హిందుత్వం అనేది కావాలండి. ఇది ఎప్పుడూ వచ్చింది, చాలా రకాల సంకరణాలు జరిగిపోతూ వస్తున్నాయి. ఈరోజు ఏమవుతుంది అంటే, ఈరోజు సాయిబాబా వచ్చాడు, షిరిడి సాయిబాబా, రేపొద్దున ఎవడో బురిడి సాయిబాబా వస్తాడు, ఇంకొకటి ఎవడో వస్తాడు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో. అసలు ఎక్కడికి ఎవడు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది అంటే, హిందువు అని చెప్పుకునేవాడు ఎవరికి కూడా ఏమీ తెలియదు, ఎవరిని మొక్కినా పర్వాలేదు అన్నట్టున్నారు. కాస్త కట్టర్ హిందూ అని మనం ఎవరినైనా అన్నాం అనుకోండి, వాడు ఏదో ఒక స్వామీజీ తాలూకు గ్రూప్లో ఉంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ స్వామీజీనే దేవుడిని ప్రచారం చేస్తున్నాడు. ఈ రకమైన పరిస్థితి ఈరోజు ఉంది. మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఊరికే వింటారు అంతే. ఇప్పుడు ఏ సాయిబాబా తల్లి భక్తుని అని తీసుకోండి, వాడికి ఎవడైనా రాముని అంటే వీడు రాడు, ఎవడైనా కృష్ణుని అంటే వీడు రాడు, సాయిబాబాని అంటే సంబంధం లేదు, సాయిబాబాని అంటే వస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీ హిందుత్వం ఏంట్రా అని మాట్లాడతారు. వీళ్ళెవ్వరూ హిందువులు కాదండి. ఎందుకంటే మొన్న మేము ఒక బీఆర్కే న్యూస్కి వెళ్ళాం, అందులో ఎవరంటే ఒక జడ్జి వచ్చాడు. ఆయన బహిరంగంగా హిందుత్వం తిడుతున్నాడు. ఆయన ఏంటి మీ దాంట్లో ఏముంది, మీ దాంట్లో అవున్నాయి ఇవి ఉన్నాయి, ఆయన పేరు మళ్ళీ ఆయన హిందువు. మరి అంత కష్టమైతే ఆయన ఎందుకు హిందుత్వంలో ఉన్నాడు? వెళ్ళిపోవాల్సింది కదా. అంటే హిందుత్వం పేరు చెప్పుకొని ఈరోజు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఎస్సీ అని చెప్పుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా హిందుత్వానికి ఉపయోగపడతారా? సాయిబాబా భక్తులు కూడా ఇంతే. సాయిబాబా భక్తులనే కాదండి, ఏ కొత్త కల్ట్ స్టార్ట్ అయినా కూడా అవన్నీ కూడా హిందుత్వాన్ని నాశనం చేసేవే తప్ప బాగు చేసేవి, ముందుకు పట్టుకెళ్ళేవి కాదు. అంటే పర్టికులర్గా మీలాంటి వ్యక్తులు, లేదంటే లలిత్ కుమార్ లాంటి వ్యక్తులు, కరుణాకర్ సుగుణ లాంటి అంటే హైందత్వాన్ని కొంత మేరకు మీ భుజాల మీద వేసుకునే వ్యక్తులుగా సాయిబాబా మీదనే ఈ పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఫోకస్ చేశారంటే ఏం చెప్తారు? సాయిబాబా అనేది చాలా వరకు వెళ్ళిపోయిందండి. ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. యాక్చువల్గా ఆయన ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో సాయిబాబా మీద మా పోరాటం అంటే చాలా వరకు ఇలాంటి మూఢనమ్మకాలు లేదా ఎవరినో తీసుకొచ్చి మన మీద పెట్టడాలు అనే వాటి మీద మా పోరాటం. ఇప్పుడు సాయిబాబా గురించి తెలుసుకున్నారనుకోండి, జనాలు రెడీగా ఉంటారు. అసలు ఎంతవరకు ఎవరికి ఏం జరుగుతుంది లేదా ఎవరు ఏంటనేది తెలియకొచ్చిన ప్రాబ్లం. అంటే హిందుత్వంలో మూఢనమ్మకం సాయిబాబా అంశం మీదనే ఉందనుకుంటున్నారా? అనేక రకాలుగా ప్రభావితం అనేక రకాలుగా ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ పెద్ద మూఢనమ్మకం ఇది. దీని మీద ఇప్పుడు ఒకటండి సింపుల్ విషయం, మీకు ఒంట్లో బాగాలేదు, ఇమ్యూనిటీ లేదండి, మీకు ఒక 2 వ్యాక్సిన్లు వేసాం అనుకోండి, వాటితో పాటు మిగతా జబ్బులు కూడా రావడం మానేస్తాయి కదా, లేదా మీరు కొన్ని జాగ్రత్తలు పడతారు కదా. అలానే
ఇప్పుడు ఈ సాయిబాబా అనే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చారు అని దాని మీద మనం పోరాటం చేసి జనాల్ని జాగ్రత్త పరిచాం అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు మేము సాయిబాబాని ఏ కోణంలో చూస్తున్నామో మన హిందువులు కూడా అదే కోణంలో చూస్తారు. అప్పుడు వాళ్ళని మోసం చేయడం అంత ఈజీ అవ్వదు. కానీ ఇప్పుడు సాయిబాబా ముస్లిం అని చెప్పడానికి పరిమాణాలు ఏం లేవు కదా, అంటే పర్టికులర్గా ఆయన వేషధారణ కావచ్చు, ఆయన విధి ఆయన విధానాలు. వేషధారణ ముస్లిం కాదా? ఆయన వేషధారణ మొత్తం ముస్లిమే కాదని ఎవరు చెప్పారు? ఆయన ఏమైనా హిందువుల కాషాయగొడ్డలు పెట్టుకుని వెళ్ళాడా ఏంట? కాదు. ఆయన మసీదులో ఉన్నాడు, ఆయన వేషధారణ అంతా ముస్లిమే. ఆయన ప్రతిసారి అల్లా మాలికే అనేవాడు, ఆయన ఇంకా కల్మా చదివేవాడు. ఆచరణ మొత్తం ముస్లిం సంబంధించింది మొత్తం. ఆయన సూఫీ వర్గానికి చెందినవాడు అని అనుకుంటున్నా. అంటే ఎగ్జాక్ట్గా నా సాయి సచరిత్రలో కూడా లేదు, బట్ ఇలా కాస్తో కోస్తో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఈయన వేరే కొన్ని రకాల గుడుల్ని ఏవో ఆయన పునరుద్ధరణ చేశాడు, అంటే కొత్తగా కొంచెం కట్టించాడని చెప్తారు. కాస్త సాఫ్ట్ కార్నర్ సాయిబాబాకి ఉండుండొచ్చు, లేదా అది రచయిత తాలూకు కల్పితమైన అయి ఉండొచ్చు. మన దగ్గర ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగా ఉంటే గౌరవిద్దాం.